వినాయక చవితి ఆవిర్భావం, గణపతి జన్మదిన కథ, ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదనే శాపం కథ, మరియు నిమజ్జనం ఎందుకు చేయాలి, ప్రతి ఒక్క బొమ్మ చోట ఎవరో ఒకరు ఎందుకు రాత్రిపూట నిద్రించాలనేది ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విఘ్నాలను తొలగించేవారు, జ్ఞానాన్ని ప్రసాదించేవారు, సకల దేవతలతో మొదట పూజలు అందుకునేవారు గణనాయకుడు. ఒకప్పుడు హిమవంతుని గృహంలో పార్వతీదేవి స్నానం చేయాలని సంకల్పించింది. కానీ తన గది బయట ఎవరు లోపలికి రాకూడదని అనుకుంటుంది. అందుకే తన శరీరంపై ఉన్న పసుపు లేపనంతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి దానిలో ప్రాణం పోస్తుంది. ఆ బాలుడు జీవం పొంది ఆమె ముందు నిలిచాడు. పార్వతీదేవి ఆనందంతో, నీవు ఇక నుండి నా కుమారుడివి, నీ పేరు వినాయకుడు, నీవే నా గదికి కాపరి అని ఆశీర్వదించింది. ఇంతలో శివుడు అక్కడికి వచ్చారు. లోపల స్నానం చేస్తున్న తల్లికి అనుమతి లేకుండా లోపలికి వెళ్ళబోతున్నారని గది వద్ద కాపలా కాస్తున్న వినాయకుడు అతన్ని ఆపారు. నా తల్లి ఆజ్ఞ లేకుండా లోపలికి ఎవరు వెళ్ళకూడదు అని అన్నారు. శివుడు కోపంతో, నువ్వు ఎవరివి, నన్ను ఎందుకు ఆపుతున్నావు అని అంటారు. అక్కడ ఘోర యుద్ధం జరిగిద్ది. చివరికి శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని తలను నరికివేస్తాడు. పార్వతీదేవి స్నానం ముగించుకొని బయటకు వచ్చి తన కుమారుడు శిరస్సు ఖండించడం చూసిన తల్లి గుండె ముక్కలైపోతుంది. ఆమె ఆగ్రహంతో విశ్వాసాన్ని దహించమంటూ శపించబోయింది. బ్రహ్మ, విష్ణు, శివులు ఆమెను శాంతింపజేశారు. శివుడు గణాలను పంపి ఎదురైన ప్రాణి మొదట తలను తెచ్చి ఇవ్వండి అని అన్నారు. వారు ఉత్తర దిక్కున ఉన్న ఒక ఏనుగు నిద్రిస్తుంది. దానిని చూసి దాని తలను తెచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి శరీరంపై అమర్చి ప్రాణం పోశాడు. ఈ విధంగా వినాయకుడు మళ్ళీ పుట్టి గజాననుడు అయ్యారు. శివుడు తన కుమారుడిని ఆలింగనం చేసుకుని, ఇక నుండి నీవే గణాలకు నాయకుడు అని అంటారు. అన్ని పూజలలో మొదటి పూజ నిన్నే పూజిస్తారు అని వరమిచ్చారు. అప్పటి నుండి వినాయకుడికి విఘ్నేశ్వరుడు, గణనాయకుడు మొదటి పూజల అధికారి అయ్యారు. ఈ ఆవిర్భావ దినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం వినాయకుడు ఒకసారి కుడుములు ఉండ్రాలు తిని కడుపు నిండా మూషిక వాహనంపై ప్రయాణిస్తుండగా తడబడి బోర్ల పడిపోతారు. అప్పటి వరకు తిన్న కుడుములన్నీ బయటపడ్డాయి. ఈ దృశ్యం చూసి శివుడు శిరస్సు మీద అలంకరించి ఉన్న చంద్రుడు పగలబడి నవ్వారు. దీనితో ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుణ్ణి శపించింది. వినాయక చవితి నాడు నిన్ను చూసిన వారు నీలాప నిందనలు గురవుతారు అని ఆంక్ష పెట్టింది. ఈ శాపం వల్ల ఆ రోజున చంద్రుణ్ణి చూసిన వారు ఇబ్బందులు పడతారు, తప్పుడు ఆరోపణలు గురవుతారని నమ్మకం. ఈ దోషం కారణంగా పురాణాలలో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఇదే కారణంతో శ్రీకృష్ణుడు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం వల్ల నీలాపనిందులకు గురయ్యారు. అలాగే సప్త ఋషులు భార్యలు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను నివారించేందుకు ఒక పరిహారం కూడా ఉంది. వినాయక చవితి రోజున వినాయకుని జన్మదిన కథ పూర్తిగా విని అక్షింతలు వేసుకోవటం ద్వారా చంద్రదోషం నుంచి విముక్తి పొందవచ్చని ఋషులు సూచించారు. అంతేకాక రోజంతా ఉపవాసం చేయటంతో, భక్తి శ్రద్ధలతో ఓం గం గణపతియే నమః మంత్రాన్ని జపించడం కూడా అత్యంత శ్రేయస్సుకరం అని పరిగణించబడింది. ఇప్పుడు వినాయకుడి నిమజ్జనం వెనక భావం ఏంటో తెలుసుకోబోతున్నాం. వినాయకుడి విగ్రహం మట్టితో తయారు చేస్తాం. మట్టితో తయారైన శరీరంలా ఇది కూడా తాత్కాలికమే. మనిషి శరీరం కూడా పంచభూతాలు సమ్మేళనం. పుట్టింది చివరికి ప్రకృతిలోనే కలిసిపోవాలన్న సత్యాన్ని నిమజ్జనంతో గుర్తు చేస్తారు. గణపతి భూమి మీదకు వచ్చినప్పుడు భక్తుల వద్ద కొన్ని రోజులు నివసిస్తారు. పూజలు, భక్తి హారతులు స్వీకరించి విఘ్నాలను తొలగించి తిరిగి తన లోకానికి వెళ్తారు. ఈ వెళ్ళిపోవడానికి ప్రతీకాత్మకంగా నిమజ్జనంగా చూపిస్తారు. పండుగలలో మట్టితో చేసిన గణపతి విగ్రహం ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచితే చెడిపోతుంది. అందుకే పండుగ ముగిసినప్పుడు వాటిని నీటిలో కలిపి ప్రకృతిలో విలీనం చేస్తారు. ఇది శుభ్రత, పర్యావరణ సమతుల్యతను కాపాడే ఆచరణ. గణపతి విగ్రహం తాత్కాలికం, కానీ ఆయన ప్రసన్నత, ఆశీర్వాదం మాత్రం శాశ్వతం. విగ్రహం వెళ్ళిపోయిన గణపతి మన హృదయాలలో ఎల్లప్పుడూ ఉంటారని భావనను నిమజ్జనం నేర్పుతుంది. వినాయకుడు విగ్రహం దగ్గర కనీసం ఒక్క రాత్రైనా నిద్రపోవాలనే ఆచారం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వినాయకుడు మన ఇంటికి అతిథిలా వస్తారని భావిస్తాం. ఇంట్లోకి వచ్చిన అతిథిని ఎవరు ఒంటరిగా వదలకూడరు కదా. అలాగే వినాయకుడు మన గృహంలో ఉంచిన తర్వాత ఆయనను అతిథిగా చూసి ఒంటరిగా ఉండకూడదనే భావంతో ఎవరో ఒకరు దగ్గర ఉండాలని నియమం. మట్టితో చేసిన విగ్రహం కాబట్టి అలా ఏ కారణం వల్ల వినాయకుడు విగ్రహానికి ఇబ్బంది కలగకూడదని ఎవరో ఒకరు పనుకుంటారు. వినాయక చవితి రోజుల్లో గణపతి మన ఇంట్లో ప్రత్యక్షంగా ఉన్నారనే విశ్వాసం ఉంటుంది. ఆ రోజుల్లో ఆయనతో ఉన్న భక్తి బంధాన్ని చూపించడానికి ఆయన ఒంటరిగా ఉండకూడదనే ఎవరో ఒకరు పనుకుంటారనే ఆచారం ఉంది. ఇది ఈ రోజుటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.